చాలామందిలో ఏంటంటే భయం పెరిగిపోయింది ఈ మధ్య. సివిల్ సర్వీసెస్ పరీక్షకు 13 లక్షల మంది రాస్తారు పరీక్షకు అని అంటారు. మెడికల్లో నీట్ పరీక్ష రాయాలంటే 25 లక్షల మంది రాస్తారు అని. ఈ విధంగా భయపడుతూ మనం సాధించగలమా లేదా అన్నది మనకే మన మీద ఒక రకమైన డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది మన మీద. దానికి మనం ఏం చేయాలి అంటే, ఒక సైనికుడు సైన్యంలో పోరాడాలంటే, ఒక సైనికుడు యుద్ధ రంగంలో ఉన్నాడంటే సైనికుడు ఎప్పుడూ ఎదురువైపు సైన్యం ఎంత ఉందో చూడడు. ఎదుటివైపు ఉన్న సైన్యమంతా ఒక వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తిని నరుక్కుంటూ వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా విజయాలు సాధిస్తాడు. మనం ఏం చేయాలంటే, ఈ లక్షల మంది ఉన్న వాళ్ళంతా ఒక్కరే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో వాళ్ళ మీద విజయాలు మనం సాధించవచ్చు. లక్షల మంది ఉన్నారు అనుకుంటే మనలో భయం పడుతుంది. లక్షల మంది ఉన్నారంటే మనం భయంలో పడుతుంది. మన భయాన్ని మనం వదులుకోలేము, మనం విజయాన్ని సాధించలేము. 1,00,000 మంది ఉన్నా ఏ విధంగా సైనికుడు వాడు ఒకడే అనుకుని ముందుకు వెళతాడో ఆ సైనికుడు విజయ పతాకం ఎగరగలను. అదే విధంగా మీరు కూడా తయారవ్వాలి. నేనేదో ఒక సినిమా క్లిప్ ఎక్కడో నేను ఈ మధ్య వెస్ట్ గోదావరి జిల్లా తీస్తుంటే మగధీరాలో ఒక చిన్న క్లిప్ ఎవరో పెట్టారు, మా డ్రైవర్ నడుపుతున్నవాడు. అందులో ఒక సీన్ పెట్టాడు. అందులో ఏమంటాడంటే, ఒక్కొక్కడిని షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించంటాడు. ఎక్కువైనా పర్వాలేదు కానీ లెక్క తక్కువ కాకుండా చూసుకో అంటాడు. విన్నారు కదా ఆ డైలాగు? ఎక్కువైనా పర్వాలేదు కానీ లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఎందుకంటే ఆ డైలాగ్ నేను చెప్పింది అదే. 100 మందిని పంపించు, 100 మందిని నేను ఒక్కడిలాగే చూస్తాను, ఆ ఒక్కడిని నరికేస్తాను నేను ఎప్పుడైతే అనుకున్నాడో విజయం మనకు సాధిస్తుందన్నమాట. అదేవిధంగా మనం కూడా జీవితంలో అదే అనుకోవాలన్నమాట. అంటే నీ ముందు ఒక ఆపర్చునిటీ ఉంటే ఎంతోమంది వందలాది లక్షలాది మంది కాంపిటీటర్స్ ఉంటారు. కానీ వాళ్ళందరినీ నువ్వు ఒక్కడిగానే చూడగలిగితే ఈవెన్ ఒక్క ఆపర్చునిటీ, ఒక్క ఉద్యోగం ఉన్నా కూడా ఆ ఉద్యోగాన్ని నువ్వు ఖచ్చితంగా కొట్టగలవు. అంత కాన్ఫిడెన్స్ మీలో ఉండాలన్నమాట. అందువల్ల మొదట విద్యార్థులలో, ముఖ్యంగా మీలాంటి వాళ్ళలో భయాన్ని దూరం చేసుకోవాలి. భయపడకూడదు దేనికి. ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు మన ఆలోచనలు పనిచేయవు. మన ముందు ఎలా వెళ్ళాలి అన్నది ఏది మనకు సూచించదు. అందులో మనం వీఆర్ బికమింగ్ యాజ్ ఫెయిల్యూర్స్. అందువల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏదైనా జీవితంలో సాధించాలి అంటే భయాన్ని పోగొట్టుకోవాలి. ఒక కథ నేను లాస్ట్ టైం చెప్పాను, అదే కథ మళ్ళీ చెప్తాను ఈరోజు. ఒక వెర్జర్ అని ఒక కథ చదివాను నేను. సోమర్సెట్ మామ్ అని ఒక అతను వెర్జర్ అని ఒక కథ రాశాడు. ఆ కథ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక వ్యక్తి 20 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేస్తాడు. ఆ సంస్థలో పనిచేసిన తర్వాత ఒకరోజు ఆ సంస్థ నుంచి అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అంటే 20 సంవత్సరాలు ఒక సంస్థలో చదివి పనిచేసి 20 సంవత్సరాల్లో అకస్మాత్తుగా ఒకరోజు నీవు ఈ ఉద్యోగానికి పనికిరావు, నువ్వు బయటికి వెళ్ళు అంటే ఆ మనిషి బయటికి వెళ్తాడు. నేను ఏం చెయ్యాలి అని భయపడలేదు ఆ వ్యక్తి. ధైర్యంగా ముందుకు నడవడం మొదలుపెట్టాడు. నడుస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఏమనిపించిందంటే, ఒకసారి టీ తాగుదాము అనిపించింది ఆ వ్యక్తికి. చాలా అలసిపోయాను, టీ తాగుదామని చూస్తే ఆ పరిసరాల్లో ఎక్కడా టీ దొరకలేదు. అప్పుడు అనుకున్నాడు, ఇక్కడ నాలాంటి వ్యక్తులే ఎంతోమంది ప్రతిరోజు టీ తాగాలని అనుకుంటుంటారు కదా, అందువల్ల నేను ఒక టీ దుకాణం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుందని చెప్పి ఒక టీ దుకాణం స్టార్ట్ చేస్తాడు. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడు. ఒక 6 నెలలలోనే ఆ చుట్టుపక్కల 20 ప్రదేశాలలో ఈ టీ దుకాణాలు స్టార్ట్ చేసి ఒక బ్రాండ్ మొదలవుతుందన్నమాట. ఒక బ్రాండ్ చూడండి. అంటే ఆ వ్యక్తి పరిస్థితికి భయపడలేదు, నా ఉద్యోగం పోయిందే అని భయపడలేదు. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, నేను దాన్ని విజయం సాధిస్తానని ఎప్పుడైతే ఆ వ్యక్తి ముందుకు వెళతాడో విజయం ఖచ్చితంగా అది సాధిస్తాడనమాట. అది విద్యలో కావచ్చు, మీకు ఉద్యోగంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మరి వేరే కోణంలో ఆలోచించడం మనం మొదలు పెట్టాలి. ఎలాగైతే ఈ మనిషి ఉద్యోగం పోగొట్టుకొని తన అక్కడ టీ దొరకని సిచ్యువేషన్ని వేరే కోణంలో ఎలా ఆలోచించి తన జీవనోపాధిని కల్పించుకున్నాడో, మనం కూడా విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, జీవితంలో కానీ ఒక ప్రత్యేక కోణంలో మనం ఎప్పుడైతే మాట్లాడడం, ఆలోచించడం మొదలు పెడతామో ఖచ్చితంగా అప్పుడు మనకు విజయాలు సాధిస్తాయన్నమాట.
ఒక పరీక్ష రాస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. అయ్యో ఇంత చదవాలే అని మీరు అనుకున్నారనుకోండి, ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఇన్ని పేపర్లు ఉన్నాయి, ఇంత నేను చదవాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటే అది ఏమి సూచిస్తుందంటే మీలో ఉన్న భయాన్ని సూచిస్తుందన్నమాట. అది మీలో ఉన్న భయాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే మీరు భయపడతారో అక్కడి నుంచి నేను చెప్పిన విధంగా మీ బుద్ధి పని చేయదు, ముందుకు వెళ్ళే ధైర్యం మనకుండదు. అందువల్ల మనం చేస్తున్నది ఏంటంటే 1,00,000 మందిని కూడా ఒక్కరే అనుకొని, మనం ఎప్పుడైతే సైనికుడు ఏ విధంగా అనుకుంటాడో ఆ విధంగా మనం అనుకొని ముందుకు వెళ్ళగలిగితే, లక్షలు కాదు కోట్ల మంది కూడా మన కాంపిటీటర్స్ ఉంటే నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా విజయం మీ వంతు అవుతుందన్నమాట. అందువల్ల ఎప్పటికీ భయపడకండి. భయాన్ని మనలోంచి తీసేసుకుంటే మనం బ్రహ్మాండంగా పుట్టాలన్నమాట. భయం ఎప్పుడు పుట్టదంటే మనము చేస్తున్న పనిలో మనకు ఇష్టం ఉంటే, మనము చేస్తున్న పని ఇష్టంగా చేస్తుంటే అప్పుడులో మీకు భయం ఎప్పుడు పుట్టదు. మీలో ఆనందం కలుగు చేస్తుందన్నమాట. మనం చేస్తున్న పనిలో మనకు ఇష్టం ఉండాలి. ఇప్పుడు మీరు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారు. అది మీరు సొంతంగా నిర్ణయించుకున్నారా? మీ తల్లిదండ్రుల ప్రెషర్ వల్ల నిర్ణయించుకున్నారా? చుట్టూ ఉన్న సమాజం సివిల్ సర్వీసెస్కు వెళ్ళు 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 అంటే మీరు వెళుతున్నారా? ఇది ఆలోచించుకోండి. ఎప్పుడైతే మనము స్వయంగా ఆలోచించుకొని నేను సాధించాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అది అవలీలగా మీరు ముందుకు వెళ్ళగలరన్నమాట. ఎందుకంటే యూ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. ఎప్పుడైతే మనకు అది ఆనందాన్ని ఇస్తుందో మనలోంచి భయాన్ని వెళ్ళిపోతుందన్నమాట. అదే మనం చూడండి, ఎప్పుడైనా బుఫే అని పెడతారు. బుఫే మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్తే బ్రహ్మాండంగా లేఅవుట్ చేసి ఉంటుంది బుఫే. ఎప్పుడైనా ఆ బుఫేని చూసి మనం భయపడ్డామా? ఎప్పుడైనా బుఫే చూసినప్పుడు భయపడ్డాం అసలు. అరే బ్రహ్మాండంగా ఉన్నాయి ఇన్ని ఐటమ్స్ అని ఆనందంగా ప్లేట్ తీసుకొని ఒక్కొక్కటి వెళ్ళి ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం. కానీ పరీక్షలు వచ్చేసరికి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని భయపడతాం మనం. కారణం ఒకటి, ఎందుకంటే ఒక చోట భయపడుతున్నాము, ఒక చోట మనం ఆనందించాలి అని వెళుతున్నాము. ఇదే తేడా. అదేవిధంగా ఏ విధంగా హోటల్లో వెళ్ళి బుఫేలో మీరు ప్రతి ఒక్క పదార్థాన్ని ఆనందంగా తీసుకొని మీరు తింటున్నారో అదేవిధంగా పరీక్షలలో మీ ముందు ఉన్న సబ్జెక్టులన్నీ కూడా ఒక బుఫే అనుకొని కనుక మీరు ఆనందించడం మొదలు పెట్టారంటే చూడండి, సక్సెస్. మీలో ఉన్న భయం బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి విషయాన్ని బ్రహ్మాండమైన ఆనందంగా మీరు ఆస్వాదించడం మొదలు పెడతారనమాట. దీన్నే అంటారు దృష్టికోణం. మనము ఏ విధంగా చూస్తున్నాము సమస్యల పట్ల అన్నది మన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనము బుఫే అనుకొని సబ్జెక్ట్ను ఎదుర్కొంటే ఆనందం వస్తుంది. అయ్యో ఇన్ని పుస్తకాలు ఉన్నాయా, ఇన్ని చదవాలి అనుకుంటే మనలో ధైర్యం వస్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఏ దిశగా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఆలోచించండి, ఆ విధంగా కూడా ఉంటుంది. అందుకనే విద్యలో కూడా మాధుర్యాన్ని చూరగొని మీరు గనక విద్యను అభ్యసిస్తే ఎంతో ఆనందం వస్తుంది మీలో. కానీ విద్య భయపడుతూ చదివితే, రేపు పరీక్షల్లో పాస్ అవ్వాలి, ఇది మాత్రమే నా టార్గెట్ అనుకొని మీరు చదివితే అది మనలో భయాందోళనను కలుగజేస్తుంది. అందువల్ల చేసే ప్రతి పనిలో కూడా ఆనందంగా మనకు చేయగలిగితే, ఆనందంగా మనం ఆస్వాదించగలిగితే మనలో ఎటువంటి భయము ఉండదు. విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుందన్నమాట. చాలామంది ఇప్పుడు నన్ను అడుగుతుంటారు, మే నెల నుంచి 6 జిల్లాల్లో తిరుగుతున్నాను నేను. ప్రతి జిల్లాలో 5-6 రోజులు తిరుగుతున్నాను. ఎండలు విపరీతంగా ఉన్నాయి. నా చుట్టుపక్కల కొంతమంది యంగ్స్టర్స్ కూడా నాతో పాటు వస్తుంటారు. ఒకరిద్దరు వికెట్లు పడిపోతుంటాయి మధ్యలో. సార్ ఒంట్లో బాలేదు, సార్ ఇదేదో అయింది, ఈ విధంగా వాళ్ళు అనుకుంటూ వికెట్లు పడిపోతుంటే నన్ను అడుగుతుంటారు, సార్ మీరు 53 ఏళ్ల వయస్సు మీది, అయినా కూడా ఈ నెలన్నరలో ఎప్పుడు మీరు ఒక 10 నిమిషాలు కూడా ఈ విధంగా అయినట్టు కనిపించలేదు. దానికి కారణం ఏంటంటే చేసే ప్రతి పనిలో కూడా నేను ఆనందంగా చేస్తున్నాను కాబట్టి ఎటువంటి స్ట్రెస్ నా మీద ఉండదన్నమాట. చేసే ప్రతి పనిలో కూడా మనం ఆనందాన్ని ఎప్పుడైతే ఆస్వాదిస్తామో అది మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. కానీ ఎప్పుడు ఒక స్ట్రెస్ను మనలో కలిగించదు, ఒక భయాన్ని మనలో కలిగించదు అనమాట. అందువల్ల ఆ విధంగా కనుక మనం జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. వెళ్ళకుంటే ఏమవుతుందంటే ప్రతిదానికి మనం భయపడడం మొదలు పెడితే ఆ సమస్యల వలయంలో మనం చిక్కుకుపోతాం. ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్ళిపోతున్నారు విద్యార్థులు. చూడండి, డిప్రెషన్లలో వెళ్ళిపోతున్నారు. చాలామంది సైకియాట్రిస్ట్ మిత్రులు నాకున్నారనమాట. వాళ్ళు అదే చెప్తారనమాట,
సార్ ఈ మధ్య మా దగ్గరికి వచ్చే వాళ్ళలో స్టూడెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అంటారు. డాక్టర్ రత్నాకర్ గారు కూడా ఇక్కడ ఇచ్చారు, ఆయన కూడా అదే చెప్తారు. నమస్కారం గురు. ఎందుకంటే మనము చేస్తున్న విషయంలో మనం ఆనందంగా ఉండడం లేకపోవడం వల్ల ఈ సమస్యలలో మనం చిక్కుపోతున్నాం. అందువల్ల డిప్రెషన్స్ అని, ఆత్మహత్యలని ఇంతకు వరకు మనం వెళ్లాల్సి వస్తుంది. అటువంటి వాట్ల నుంచి మనం బయటికి రావాలంటే మనలోని భయాన్ని పోగొట్టుకోవాలి. భయాన్ని పోగొట్టుకోవాలంటే 1,00,000 మందిని కూడా ఒకరినిగా చూసే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ విధంగా పెరగగలగాలన్నమాట. చాలామంది విద్యార్థులు అంటారు, సార్ ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్లిక్, లైఫ్ ఈజ్ డిఫికల్ట్ అనే భ్రాంతిలో ఉండిపోతున్నాను. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది సార్, మాకు సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది, పొలిటికల్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది, కాస్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ప్రివలెంట్, నేను ఒక బీదవాణ్ణి, ఇటువంటి కారణాలు చెప్పుకుంటూ ఒక రకమైన భయాన్ని మనలో మనం నింపుకుంటున్నాం అన్నమాట. చూడండి, భయాన్ని ఎవరో నింపరు మీకు బయట నుంచి, మనలో భయాన్ని మనమే నింపుకుంటూ వెళుతున్నాము. అందువల్ల మీరు చూసుకుంటే ఇటువంటి సమస్యలు అన్ని కాలాల్లో ఉన్నాయి.